వహించినటువంటి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గారికి, అదే విధంగా అందరికీ తెలిసినటువంటి యువ నాయకుడు మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు కేటీఆర్ గారికి, అదే విధంగా మన గౌడ ముద్దుబిడ్డ మన మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి నా గౌడ సోదరులందరికీ తల వంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతున్న తరుణంలో మేమందరం కూడా మొన్ననే ఈ పార్టీలో చేరడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో ఇవాళ చూస్తే బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదు, కేవలం కాంట్రాక్టర్లకు గొప్ప వాళ్లకు మాత్రమే ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో అనేక బడుగు బలహీన వర్గాలకు, నిమ్న జాతులకు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టేటువంటి పెద్ద దయాత్త హృదయం ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ టిఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పి ఇక్కడ చేరడం జరిగింది. ఆనాడు పెద్ద సారు కేసీఆర్ గారికి నేను ఒక్కటే చెప్పాను, సార్ మీ నాయకత్వంలో పనిచేస్తాం, అనేక బడుగు బలహీన వర్గాలందరికీ కూడా దారి చూపినటువంటి ఒక దిక్సూచి మీరు, అందుకే మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మా గౌడళ్ళకు కూడా అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, అయినప్పటికీ వాటిని ఇంకా కొన్ని క్రోడీకరించి నేను ఇక్కడ చెప్పాలని మరి వారికి చెప్తే తప్పకుండా చేద్దామన్నాడు. అదే విధంగా యువ నాయకులు పెద్దలు మంత్రివర్యులు కేటీఆర్ గారికి కూడా చెప్పాను, అదే విధంగా మన శాఖ మంత్రులు మరి శ్రీనివాస్ అన్న కూడా చెప్పడం జరిగింది. సార్ ఒక్క 4-5 విని మీరు చెప్తే మేమందరం కూడా ఇప్పుడు మీ వెంటనే ఉన్నాం, ఇంకా భారీగా మీ వెంటనే కడదాకా కొట్లాడతామన్నా అని చెప్పి మీకు విన్నవిస్తా ఉన్నా. ఇవాళ గౌడులకు వైన్సులలో 15% ఇచ్చిర్రు, చాలా గొప్పగా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరు ఆలోచన చేయనటువంటి అద్భుతంగా 15% ఇచ్చిర్రు. కానీ వాటిని గౌడ సొసైటీలకు ఇస్తే బాగుంటుందని మీ ముందు నేను ఇస్తా ఉన్నాను, అది మీరు చెయ్యాలని కోరుతా ఉన్నా. అదే విధంగా ఇవాళ ఎక్స్గ్రేషియా కూడా అద్భుతంగా పెంచిర్రు, ఇంకా మాకు కడుపులో మాకు పెంచాలనే ఉంటది, ఇంకెంత పెంచగలిగితే అంత పెంచమని మేము అడుగుతాం. 5 లక్షల కంటే ఇంకా ఎక్కువ పెంచాలంటాం. ఆ ఇచ్చే 5 లక్షలైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ తోని చనిపోయిన 10 రోజులకే రైతు బీమా ఏ విధంగా ఇస్తున్నామో అదే విధంగా మాకు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ గీత కార్మికులందరికీ ఇంతో ముందే రాత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అన్న చెప్పారు, ఇంతో ముందే మోపెడ్లు ఇద్దామని అనుకుంటున్నాం, ఇవ్వలేదని చెప్పారు. మరి ఇప్పుడు ప్రతిపాదన కూడా ఇంతో ముందుకే చేసినాం, దానికోసం 100 కోట్లు కేటాయించినామని చెప్పారు బడ్జెట్ లో, దాన్ని కూడా త్వరితగతిన మోపెడ్లు ఇచ్చి మా గౌడులను ఆదుకోవాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఇవాళ చెట్లు నరుకుతా ఉన్నారు, ఇవాళ సొసైటీలకు మీరు చెట్ల పన్ను రద్దు, మొదళ్ల పన్ను రద్దు చేసిండ్రు, అది చాలా సంతోషమైన విషయం. కానీ గౌడ సొసైటీలకు చెట్టు మీద అధికారం ఉండే విధంగా చెట్లకు నెంబర్లు వేయాలని, దాని అధికారం గౌడ సొసైటీలకే ఉండాలని నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ చెట్టు కొడితే 1000 చెట్లు కోల్పోయి గీత కార్మికులందరూ అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకనే గీత కార్మికులందరికీ చెట్లను కొట్టకుండా ఒక జీవో తెచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదే విధంగా ఇవాళ అనేక మంది ఇవాళ జరుగుతున్నటువంటి సొసైటీలకు ఇచ్చే లైసెన్స్ విధానం ఈఎస్ ద్వారానే ఇవ్వాలి, కలెక్టర్ల ద్వారా పోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఈఎస్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రతిపాదన చేసి మీ అందరికి కూడా విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక గౌడ జాతి బిడ్డగా నేను తాడు చెట్టు ఎక్కినటువంటి వానిగా, గౌడుల కష్టాలు తెలిసినటువంటి వానిగా తప్పకుండా ఇవన్నీ అనుమతిస్తారని చెప్పి నేను మీకు విన్నవిస్తూ ఈ గౌడుల తరఫున రేపు ఖచ్చితంగా మునుగోడులో మా గౌడులమంతా నిజాయితీగా ఉంటాం సార్. మేము గౌడ దెబ్బంటే ఒక మాటకు, ఒక విలువకు సర్దార్ సర్వాయి పాపన్న వారసులం, మేమందరం కూడా
మీతోనే ఉంటాం. ఒక మాటిస్తే కళ్ళు గీత పెట్టినట్టే మీకు ఎప్పుడు సహకారంగా మేము వెన్నంటి ఉంటాం. మీకే ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పెద్దలు ఎక్స్ చైర్మన్ అయిన మన శాసన మండలి ఎక్స్ చైర్మన్ అయిన సామి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.